హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన విజయ ఫుడ్స్లో నేను వెజిటేబుల్ సూప్ చేస్తున్నాను. వెజిటేబుల్ సూప్ కావాల్సినవి క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవరు, బఠానీ, క్యాబేజీ, ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా కాగనివ్వాలి. దీంట్లో కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను, ఇంత వేస్తున్నాను సాల్ట్. తర్వాత మనం మళ్ళీ వేసుకున్నాం. ఈ వెజిటేబుల్ సూపు డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఒక కప్పు సూప్ తాగామంటే మనం చాలా హెల్దీగా ఉంటాం. ఈ కూరగాయలు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు అండి. మనం ఇన్నే కాదు, రెండుతో కూడా చేసుకోవచ్చు, 2 కూరగాయలతో కూడా చేసుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్తో చేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేయచ్చు, ఇంకా ఏవైనా మన కాడ దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కూరగాయల వరకే నేను చేస్తున్నాను. మనం 2 కూరగాయల వరకు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యారెట్, ఇలా ఏదైనా 2 కూరగాయలైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇంపార్టెంట్ ఒక క్యారెట్ ఉండాలి కంపల్సరిగా. 2 కూరగాయలతో కూడా మనం చేసుకోవచ్చు. మనకు అన్ని కూరగాయలు ఉండాలనే ఏం లేదు. మనం అన్ని ఏదైనా ప్రతి ఒక్క కూరగాయ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇది డైటింగ్ చేసే వాళ్ళకు, జిమ్ చేసే వాళ్ళకు చాలా మంచిది మనకి. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ ఏం వేస్తామంటే క్యారెట్, ఇగో మనం ఫస్ట్ క్యారెట్, ఎందుకంటే తొందరగా కొడుకోనండి, బీన్స్, క్యాలీఫ్లవరు, బఠానీ, ఇవి ముందు వేసుకుందాం. ఎందుకంటే ఈ క్యాబేజీ తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇది తర్వాత అయినా మనం వేసుకోవచ్చు. ఈ 4 ఉడికినాక ఒక 5 నిమిషాలు ఆగి ఇవన్నీ వేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా అనమాట. చూడండి, కొంచెం ఉడికినాయి కదా. మనం ఇలా పట్టుకుంటే మనం సూపు పడుకుని వచ్చినంత ఉడికింది లేని మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, క్యాబేజీ వేస్తాను. ఎందుకంటే క్యాబేజీ తొందరగా ఉడికిపోతుంది, అందుకనే కొంచెం ఉడికినాక వేస్తాను. చూడండి ఎన్ని కలర్గా, గ్రీన్, ఆరెంజ్, వైట్, కలర్గా. పిల్లలు కూడా ఈ కలర్స్ చూసి తాగుతారు అనమాట. చిన్నపిల్లలు కలర్ కనపడేసరికి ఇష్టంగా తాగుతారు చిన్నపిల్లలు. ఇప్పుడు మనము ఈ సూపు ఈ గింజలన్నీ ఉడికే లోపల మనం కార్న్ పౌడర్ ఒక స్పూను నేను వాటర్లో కలుపుతాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను కార్న్ పౌడర్ దాంట్లో వేస్తామన్నమాట, చిక్కదనం కోసము. ఇంత కలిపిస్తాను, ఒక స్పూన్ అనమాట, చాలు. దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక గుడ్డు కూడా నేను వైట్ వేస్తాను. ఇలా వాటర్లో సగం కప్పు నీళ్ళు తీసుకొని ఇలా మనం అంతా ఇలా గడ్డ లేకుండా ఇలా చేసుకోవాలంట. శుభ్రంగా నీట్గా పాలలాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి, హెల్దీ ఫుడ్ ఇది. ఇప్పుడు మనం బయటికి పోయి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది. మనం వెళ్ళి రెస్టారెంట్లో తాగుతాం కదా, ఇది అలాగే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇవి చూసుకున్నాం ఉడికినాయి. అదే కుక్కర్లో వేసామనుకో అన్నీ మరీ మెత్తగా అయిపోతాయి, బాగుండవు.
మనం ఇలా ఉడికించుకోవటమే బాగుంటుంది అనమాట. కుక్కర్లో వేస్తే అంతా మొత్తం చిరిగిపోతాయి అనమాట. ఇలా వేస్తే దేనికి దేనికి పీసులు పీసులుగా ఉంటాయి, ఇలా ఇలా ఉంటాయి అన్నమాట. మరి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుందాం, ఓకేనా? ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఉడికిందండి, చూడండి ఎలా బాగా ఉడికిందాం. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము కార్న్ఫ్లవర్ పౌడర్ది వాటర్ పోస్తాం. కార్న్ఫ్లవర్ ఒక స్పూను నీళ్ళలో కలిపాను, ఒక కప్పు నీళ్ళలో. ఇప్పుడు మనం ఇది గడ్డగట్టకుండా దీంట్లో పోస్తూ తిప్పుకుంటుండాం. ఇలా తిప్పుకుంటూ పోసుకోవాలి, లేకపోతే గడ్డగడద్దు అనమాట. ఇలా ఎందుకంటే మనం అట్లే ఒకేసారి పోసి ఆపుతారు కొంతమంది తెలియక, అది గడ్డగట్టిపోద్ది అనమాట. ఇలా తిప్పుకోవాలి కొంచెం సేపు. ఈ కార్న్ఫ్లవర్ ఎందుకు వేస్తామంటే చిక్కదనం కోసం అనమాట. ఈ లేకపోతే ఈ కూరగాయలన్నీ విడివిడిగా వెళ్ళిపోతాయి కదా, కార్న్ఫ్లవర్ వేసామనుకో కొంచెం అన్ని చిక్కగా వస్తాయి అన్నమాట. అడగంటుకోకుండా ఇలా తిప్పాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, ఒక అర స్పూన్ మిరియాల పొడి. దీనికి మిరియాల పొడి టేస్ట్ అండి, మిరియాల పొడి కంపల్సరీగా వేయాలి, చాలా బాగుంటుంది మిరియాల పొడి వేస్తే. ఇలా మిరియాల పొడి సగం ఉడికిన తర్వాత వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత చిక్కబడింది కదా, కొంచెం ఇలా చిక్కబడుతుంది అనమాట. మిరియాల పొడి మన టేస్ట్ కోసం అనమాట, కారం కోసం. దీంట్లో మనం కారం ఏమి వేయం కదా, పచ్చిమిరపకాయ కూడా ఒక్కటే వేస్తాం అనమాట. ఇప్పుడు నేను గుడ్డు వైట్ వేస్తున్నాను అనమాట, ఎల్లో తీసేసి వైట్ ఒకటే గుడ్డు అనమాట. ఇంతవరకు సూపుకి ఇది ముగ్గురికి సరిపోయేంత దానికి ఒకటే గుడ్డు వేస్తాము. ఇప్పుడు మనం ఒక గుడ్డు వేద్దాం అనమాట, వైట్ గుడ్డు వేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకని అంటే వెజిటేబుల్ అని గుడ్డు వేస్తున్నారు, ఏంటంటే గుడ్డు వేసుకోవాలి కంపల్సరీగా, బాగుంటుంది. మన ఇష్టం అనమాట. గుడ్డు తినని వాళ్ళు గుడ్డు గుడ్డు వేస్తున్నాం అట్లా. గుడ్డు వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట. అలా అలా వస్తుంది గుడ్డు వేస్తే. దీన్ని ఇప్పుడు పక్కకు పెడుతున్నానండి. దీనికి ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. మళ్ళీ వేరే ఒక బాండీ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. దానికి తాలింపుకి కొంచెం బటర్ వేస్తాను నేను. ఇది ఆయిల్తో వేయొద్దు, ఓన్లీ బటరే దీనికి. బటర్ వేస్తాను. ఒక పచ్చిమిరపకాయ ఇలా, ఓకే, ఒక పచ్చిమిరపకాయ, ఎక్కువ వద్దు. బటర్ వేడి కాగానే మనం ఇలా ఒక పచ్చిమిరపకాయ వేసుకొని, వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిపాయ, ఇవన్నీ కొంచెం ఇలా వేయాలి. కొంచెం కొత్తిమీర వేస్తాం దీంట్లో, తాలింపులో వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇలా వేసుకొని ఇప్పుడు సూప్లో వేస్తాను ఈ తాలింపు. చాలా బాగుంటుంది అనమాట ఇలాగ తాలింపు వేస్తే. ఇప్పుడు తాలింపు వేసింది ఇది వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఒక్కసారి ఇట్లా ఉడకనిద్దాం, బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎల్లుపాయ బటర్ అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది అనమాట. దీనికి టేస్ట్ చాలా వస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకోవాలి. దీనికైతే ఉప్పు ఇంకా సరిపోతుంది అనుకుంటున్నా నేను.
ఒకే ఒక పొంగి ఇలా రానిచ్చి తీసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎలాగొచ్చిందో, ఎంత బాగా అయింది చూడండి సూపు. ఇలాంటి సూప్ ఇది మనం స్టార్ హోటల్లో ఇలాగనే చేస్తారండి, మనం కూడా అలాగే చేసుకుంటున్నాం ఇప్పుడు. చూడండి ఇలా చిక్కదనం వస్తుంది అనమాట, కొంచెం మరీ నీళ్ళు నీళ్ళు ఉండొద్దు కదా, ఇలా కొంచెం చిక్కదనం వస్తుంది అనమాట. ఇంతేనండి సూపు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, సూపర్గా వచ్చిందండి. ఇలాగనే మీరు కూడా చేసుకోండి, ఒకసారి చేసి నాకు మెసేజ్ పెట్టండి, బాగుంది బాగాలేంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకొని సూప్ తాగుదాం. ఓకే. ఇప్పుడు మనము మన సూపును రెడీ అయిపోయింది కదా, బౌల్లో తీసుకున్నాము. టేస్ట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు టేస్ట్ చేసి మనం ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? చాలా బాగుందండి, సూపర్గా కుదిరింది. ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. ఓకే అండి.